హలో గైస్, 2024లో ఇండియా విజయాల పరంపర కొనసాగింది. వరుసనే ఇప్పటి వరకు 12 మ్యాచ్లు గెలిచాం. ఈ 13వ మ్యాచ్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోవడం జరిగింది. సో ఇక అయినా 2 మ్యాచ్లు జింబాబ్వే వెస్టిండీస్ మీద గెలిచి సెమీస్కి వస్తాయని ఆశిస్తున్నాను. సో ఇవాళ మ్యాచ్ వచ్చేసి జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్. సో ఇది ముంబైలో జరుగుతుంది, వాల్కనే స్టేడియంలో. ఇక్కడ చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలే ఎక్కువసార్లు గెలిచినాయి. సో జింబాబ్వే ఏమి అంత ఈజీగా గివప్ ఇచ్చేది. చూశారు కదా లీగ్ దశలో ఎలా ఆడారో. వాళ్ళు బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తున్నారు. ఈ కసి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాళ్ళకి కనీసం షూ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. చినిగిపోయిన షూని కుట్టుకుని వాళ్ళు వాటితో ప్రాక్టీస్ చేస్తున్నారు. అవి చూసి అది ఒక బ్యాట్స్మెన్ పోస్ట్ చేస్తే వెంటనే పూమా స్పందించి వాళ్ళకి షూని, కిట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆ కసితో ఆడుతున్నారు. ఎలాగైనా కప్పు కొట్టాలన్న కసితో ఆడుతున్నారు. సో వెస్టిండీస్ని మ్యాక్సిమం జింబాబ్వే కొట్టేస్తుంది. కాబట్టి ఏంటంటే టాస్ కీలకం కాబోతుంది. టాస్ గెలిస్తే చూసారుగా ఇండియా మ్యాచ్లో ఏమైందో. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు, సౌత్ ఆఫ్రికా గెలిచేసింది. అలాగే ఇక్కడ టాస్ కీలకం కాబోతుంది. టాస్ గెలిచి చేసింగ్ తీసుకున్న టీమే ఈ స్టేడియంలో గెలిచే అవకాశాలు ఎక్కువ. సో గాయస్, ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. లవ్ యూ ఆల్.